బీజేపీలో ఎప్పుడు కూడాను గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే మరి ప్రజలు, సార్, అమిత్ షా ఏమో స్ట్రాటజీ. ఏ రాష్ట్రంలో ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఆ ఓటర్లలో మనకి ఓటు వేసే వాళ్ళు ఎంతమంది, మనకి ఓటు వేయనటువంటి వాళ్ళు ఎంతమంది, ఈచ్ అండ్ ఎవ్రీ బూత్ లో 800 ఉన్నాయా, 1000 ఉన్నాయా, 1200 ఉన్నాయా ఓట్లు అనేటువంటి బాటమ్ లెవెల్ దగ్గర నుంచి లెక్క పెడతారు. వాళ్ళకి ఏంటంటే ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు ఈ డేటా అంతా ఇస్తారు వాళ్ళకి. స్ట్రాటజీ మొత్తం కూడాను అమిత్ షా గారు చేస్తారు. విధాన పరం అంతా కూడాను అమిత్ షా గారిది. ఆ విధాన పరం అనేటువంటిది మోడీ గారు ఆయన ఇద్దరు కూర్చొని ఆల్మోస్ట్ రోజు మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్నప్పుడు ఈ విషయం చెప్తాడు. మోడీ గారు ఏమో దాన్ని ఎత్తిప్రాసాలు జనాలకి మీటింగ్ లో చెప్తాడు. ఈయనేమో స్ట్రాటజీ, ఆయనేమో మాటకారి, మంచి మాటకారి కదా. అవును. అమిత్ షా మాటని జవదాటి అని చెప్తున్నా, అమిత్ షా మాటని జవదాటి మోడీ గారు ఎప్పుడు పోరు. ఇంక వాళ్ళిద్దరు ఒకే మాట మీద నిలబడ్డారనుకో, కేబినెట్ అంతా వచ్చినట్టే కదా లెక్క. మొత్తం కేబినెట్ మినిస్టర్స్ అందరూ వస్తారు, 60 మంది ఉన్నారు కదా అన్ని రకాల మినిస్టర్లు కలిసి, చాలు. ఓకే, చంద్రబాబు నాయుడు తీసి చెత్తబుట్లా వేస్తారు. కానీ ఇది 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 వాళ్ళ స్ట్రాటజీ చెప్తున్నా నేను. ఓకే, మరి అమిత్ షా కన్నా చంద్రబాబు నాయుడికి మధ్య మీటింగ్ ఏమి జరిగి ఉంటుంది? నాకు కూడాను పిఎంఓ ఆఫీస్లో సెక్యూరిటీలో ఉండేటువంటి వాళ్ళు, పిఎంఓ ఆఫీస్లో పనిచేసేవాళ్ళు, అమిత్ షా దగ్గర సెక్యూరిటీలో ఉండేటువంటి వాళ్ళు, అలాగే అమిత్ షా దగ్గర ఆఫీస్లో పనిచేసేవాళ్ళు, సెక్యూరిటీలో ఉండేవాళ్ళు, హిందీ వాళ్ళు, తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, కన్నడ వాళ్ళు కూడా కొంతమంది నాకు తెలుసు. ఈవెన్ గుజరాతీ వాళ్ళు కూడా కొంతమంది తెలుసు. ఓకే, చంద్రబాబు నాయుడు వచ్చిపోయాడు కదా, ఏంటి ఏం మాట్లాడుకొని ఉంటారో సంగతి సమాచారం అని అడిగితే, ఏది సార్ మీకు తెలియదు ఏముందండి నాగార్జున రెడ్డి గారు, బయటకు వచ్చినప్పుడు విలేకరులు అడిగితే నో అది సంగతి సమాచారం తప్పించుకుపోయాడే కానీ ఏమన్నా సమాధానం చెప్పాడా? ఇంచుమించుగా 45 నిమిషాలు మాట్లాడుతున్నారండి ఇద్దరు. క్లాస్ అనేటువంటిది గట్టిగానే పీకినట్టున్నాడండి. ఓకే, ఈయనకేమో హిందీ రాదు, ఇంగ్లీష్ అంతంత మాత్రము. ఆయన పక్కా హిందీలో మాట్లాడితే ఈయనకు ఒక్క ముక్క కూడా అర్థం కాదు, ట్రాన్స్లేటర్ కూడా లేడు పక్కన. మోస్ట్ ప్రాబబ్లీ ఇంగ్లీష్ లోనే మాట్లాడుంటాడు ఆయన, ఇంగ్లీష్ లో హిందీలో మాట్లాడుంటాడు ఆయన. ఓకే, నార్మల్ గా చాలా మంది అలాగే మాట్లాడుతుంటాడండి ఆయన. గట్టిగానే క్లాసు పీకాడండి, మామూలుగా ఏం లేదు. మనిషి మొహంలో నెత్తురు చుక్క లేదండి బయటకు వచ్చిన తర్వాతనే. తెలుగు వాళ్ళు ఒకళ్ళిద్దరు తమిళియన్స్, ఒకళ్ళిద్దరు గుజరాతీస్ అవి చెప్పారు అక్కడి నుంచి. యాక్చువల్గా నేను ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన పెట్టబోతున్నారా, పెడతారా, పెట్టడానికి అవకాశాలు ఉన్నాయని ఒక వీడియో చేశాను. ఇప్పుడు అది యాక్చువల్గా 10వ తారీఖు 11వ తారీఖు చేశాను నేను. కానీ నువ్వు పబ్లిష్ చేయకుండా హోల్డ్ చేయమని చెప్పాను. ఓకే, ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వస్తున్నాడన్న సంగతి తెలిసింది నాకు వేరే వాళ్ళ ద్వారా. చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేశారు తెలుసా దాన్ని. ఓకే, అందుకని చెప్పి మీరు దాన్ని హోల్డ్ చేయండి అని చెప్పాను. వాళ్ళు హోల్డ్ చేశారు. ఓకే, ఈయన పోయి వచ్చిన తర్వాత పబ్లిష్ చేయమన్నాను, పబ్లిష్ చేశారు. అది 25 కారణాలు చెప్పాను నేను. ఓకే, దాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడికి గట్టిగానే క్లాస్ పీకుంటాడు. 110 కోట్ల మంది ప్రజల యొక్క మనోభావాలని దారుణంగా దెబ్బతీశావు. మొదట్లో అన్నటువంటి మాటలకి చాలా బాధాకరమైనటువంటి మాటలు, తర్వాత నువ్వు టాయిలెట్ క్లీనింగ్ పౌడరు డెట్టాలు అన్నా అది ఇంకా దారుణము. ఇలాంటి పిచ్చి వాగుడు వాగడం మూలకంగా 110 కోట్ల మంది ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. 2014లో నేను, మోడీ గారు ప్లస్ నువ్వు అందరం ఉండే తిరుపతి సాక్షిగానే మనము ప్రత్యేక హోదాని గురించి ఇంకో దాని గురించి చెప్పాము. నెరవేర్చలేదు, అది తప్పు మాలోనూ ఉంది, నీలోనూ ఉంది. నువ్వు గట్టిగా అడగలేదు, ప్యాకేజ్ కుట్టుకున్నావు, మేము అమ్మ బతికిపోయారా బాబు అని మేము అనుకున్నాం. అయిపోయింది. తర్వాత మళ్ళీ 2018లో అమ్మరావు బూతులు తిట్టావు, విడిపోయావు. మధ్యలో 6 సంవత్సరాల గ్యాప్ వచ్చింది, ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ ఇప్పుడు 24లో వచ్చి మా కాళ్ళు అడ్డాలు పట్టుకొని బజ్జీని ఆడుకున్నావు. నువ్వైనా పవన్ కళ్యాణ్ అయినా ఇద్దరు చేసింది అదే. 3 రోజులు పెండింగ్ లో పెట్టాము దాన్ని. జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పోదామన్న ఉద్దేశంతో పెండింగ్ లో పెట్టాము. ఆయన్ని రిక్వెస్ట్ చేశాము, అడిగాము, సార్ మీరు మొదటి నుంచి అడుగుతూ ఉన్నారు, ఈసారి కూడా నేను గెలిచినా ఓడినా సరే ఇండిపెండెంట్ గానే పోతాను అనుకుంటున్నానులేండి, కానీ నా సపోర్ట్ అయితే మీకు ఉంటుందని చెప్పాడు కాబట్టి ఇంకా అదే పని అడుగుతున్నారు కదా అన్న ఉద్దేశంతో మీతో కలిసాం. మీతో మనస్ఫూర్తిగా 100% మనస్ఫూర్తిగా మేము కలిసింది కాదు. కేవలం నువ్వు అడగడం మూలకంగా కలిసాము, పవన్ కళ్యాణ్ అడగడం మూలకంగా కలిసాము.
నీకు ఎప్పుడైతే 135 అది ఇది సంగతి సంవత్సరం 16 సీట్లు సంగతి సంవత్సరం వచ్చిందో నీకు నెత్తి మీద కొమ్ములు వచ్చేసాయి. నేను కనుక లేకపోయినట్టయితే ప్రభుత్వం కూలిపోతుందనే అవగాహనకు వచ్చినట్టున్నావు నువ్వు. ఓకే. చాలా దిక్కుమాలిన క్యాలిక్యులేషన్ లో తప్పుడు క్యాలిక్యులేషన్ చేసుకున్నావు నువ్వు. ఇప్పటికైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ప్రవర్తించు. ఇష్టమైతే ఉండు, కష్టమైతే పోవాయా. నువ్వు పోతే నాకేంది, మాకు వేరే మార్గాలు ఏమనుకున్నావా?